హలో ఫ్రెండ్స్, బ్రింజాల్ తోటి ఒక చపాతీలోకి ఒక మంచి కర్రీ చూస్తే బాగుంటుంది కదా. దీన్ని బైంగన్ కా భర్తా అని కూడా అంటారు. ఇదే నేను మీకు ఇవాళ చూపిస్తాను. సో నేను ఇలా అక్కడ హైబ్రిడ్ బ్రింజాల్స్ తీసుకున్నాను. దీన్ని 4 సైడ్స్ కట్ చేసి ఆ ఖాళీలో మనం కొంచెం వెల్లుల్లిపాయ ఇంకా చిల్లీ పెట్టేసామనుకోండి, అది రుచిని ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. టేస్ట్ అంతా చాలా బాగుంటుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఆయిల్ రాసేసి మొత్తం కంప్లీట్గా మగ్గ పెట్టాలి. ఇదే అండి ప్రాసెస్, స్టార్టింగ్ ప్రాసెస్. అయితే దీని తర్వాత దీనిలోకి ఇంకేమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తానో కూడా మొత్తం చూడండి. టేస్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఆయిల్ అంతా రాస్తున్నాను. మొత్తం 4 సైడ్స్ అంతా ఆయిల్ ఫిల్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించేసుకుని దాన్ని వంకాయని పొయ్యి మీద పెట్టేసి చెప్పాను కదా 4 సైడ్స్ మగ్గనివ్వాలి. మొత్తం కంప్లీట్గా మగ్గనిచ్చిన తర్వాత దాన్ని తీసేసి కొంచెం వాటర్లో వేసి ఆ పైన స్కిన్ అంతా పీల్ చేసేయాలి. సో ఆ ప్రాసెస్ అంతా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, చూసారు కదా వంకాయ అయితే మొత్తం మగ్గిపోయింది. సో నేను ఇలాగ బౌల్లో వాటర్ తీసేసుకుని ఆ వంకాయని దానిలో వేసేసాను. ఒక 2 మినిట్స్ ఆగితే చల్లారిన తర్వాత ఆ స్కిన్ అంతా ఇలా వచ్చేస్తుందండి. సో ఆ స్కిన్ అంతా రిమూవ్ చేసేయాలి, ఎందుకంటే మాడిపోయింది ఉంటే బాగోదు కదండి. సో ఇక్కడ నేను స్కిన్ అంతా తీసాను. బ్రింజాల్స్ అయితే ఇట్లా ఉన్నాయి. ఇంకా దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం చిల్లీ, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం అండ్ టమాటా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా పెట్టేసుకున్నాను. సో పెద్ద బాండి పెట్టుకుని నేను దానిలోకి ఆయిల్ వేసేసాను. దీనిలో మనం పోపు దినుసులు అలాంటివి ఏమీ వేయక్కర్లేదు. డైరెక్ట్గా వెల్లుల్లిపాయలు వేసేసి వెల్లుల్లిపాయలు కానీ ప్రతి దాన్ని మనం ఫ్రై అవ్వనివ్వాలి. వెల్లుల్లిపాయలు, దాని తర్వాత అల్లం వేయాలి. అయితే మీరు ఇక్కడ నన్ను అడగచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయచ్చా అని. ఓకే, మీరు అది కూడా వేయచ్చు. బట్ ఏదైనా వెల్లుల్లిపాయ అల్లం ఇలా ముక్కలుగా తరిగి వేసినప్పుడు నాకు ఎందుకో కొంచెం టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనిపిస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు అల్లం వేసాను. అల్లం వేసి కూడా మొత్తం కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అంటే ఆ టేస్ట్, అది ఆ స్మెల్ కానీ అది మనకి తెలుస్తుంది కదా, అవి కొంచెం ఫ్రై అయినట్టు. సో అలా వచ్చేదాకా వేయాలి. అండ్ చిల్లీ యాడ్ చేశాను నేను. ఈ చిల్లీ ఏంటంటే మీ టేస్ట్కి తగినంత వేయండి. మీరు ఎంత కారం తినగలుగుతారో అంత వేసుకోవచ్చు. నేను 4 చిల్లీ యూజ్ చేశాను ఇక్కడ. సో నేను ఇంకా కారం కూడా యాడ్ చేస్తాను కాబట్టి నేను కొంచెం లైట్గానే తింటానండి కారం, అందుకని నేను కొంచెం తక్కువ వేసాను. మీరు కనుక కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక ఇంకొన్ని చిల్లీస్ అనేవి, ఇంకొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేయొచ్చు. సో దీని తర్వాత ఆనియన్స్ వేసేస్తున్నాను నేను. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఎప్పుడు ఆనియన్స్ ఏంటంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే కొంచెం ఆ టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుందండి, ఆనియన్స్ టేస్ట్. సో అలాగా ఆనియన్స్ కూడా మొత్తం వేయించేసుకుంటున్నాను. దాని తర్వాత ఇంకా మనకి లాస్ట్లో మిగిలింది టమాటో ఒక్కటే. సో టమాటో కూడా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కుక్ అవ్వనివి కాబట్టి, వంకాయ అంటే ఆల్రెడీ మనం మగ్గ పెట్టేసుకున్నాము. సో టమాటా ఏంటంటే ఇంకా మగ్గలేదు కాబట్టి మనం ఆ టమాటా వేసి ఒక 5 to 6 మినిట్స్ కొంచెం దాన్ని ఆయిల్లో మనం మగ్గనివ్వాలి. అదంతా మనకు తెలుస్తుంది కదా, టమాటా మగ్గిపోయిన తర్వాత ఆ మెత్తగా టెక్స్చర్ మనకు తెలుస్తుంది కాబట్టి ఎలాగో. సో ఒక 5 మినిట్స్ ఇలా తిప్పేసి మొత్తం అంతా వేగేలా చూడండి. దీనిలో ఇంకా మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేవి కూడా నేను చూపిస్తాను. బాగా ఫ్రై అవుతుంది. అబ్బా, స్మెల్ అయితే మటుకు చాలా బాగుందండి, నోరూరిపోతుంది. చూద్దాం ఎంతవరకు మీకు నచ్చుతుందో, మీరు ట్రై చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను నేను. మీకు ఎలా అనిపిస్తుంది ఇది? సో ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రై అయినాయండి. ఇక్కడ నేను కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం జీరా పౌడర్, తర్వాత ఉప్పు తగినంత, సాల్ట్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, పసుపు, లాస్ట్గా కారం కూడా చెప్పాను కదండి, మీకు ఎంతవరకు మీరు కారం తినగలరో చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి. అండ్ నేను ఇక్కడ మగ్గపెట్టిన వంకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. అది కూడా నేను దీనిలో యాడ్ చేసేసాను. యాడ్ చేసి కొంచెం బాగా మిక్స్ చేయాలి. అయితే ఇక్కడ వంకాయ ఆల్రెడీ మగ్గపెట్టిందే కాబట్టి ఎక్కువసేపు మనకి పొయ్యి మీద అక్కర్లేదండి.
మనం కొంచెం సేపు ఉంచితే చాలు. ఆల్రెడీ టమాటా అది మనం 5 to 6 minutes మగ్గబెట్టుకున్నాం కాబట్టి అవి కూడా మొత్తం అంతా కలిపి మగ్గుతాయి. ఒక 5 to 10 minutes ఈ పౌడర్స్ కానీ ధనియా పౌడర్ కానీ ఇవి యాడ్ చేసాం కాబట్టి ఇంకొక 5 minutes మనం పొయ్యి మీద అలా ఉంచేస్తే ఆ టేస్ట్ అనేది మొత్తం వంకాయకి కానీ లేకపోతే అంతకుముందు యూస్ చేసిన టమాటోస్ కానీ వీటన్నిటికీ పడుతుంది. సో లాస్ట్గా దీనిలో ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి అండ్ లైట్గా కొత్తిమీర యాడ్ చేశాను. కొత్తిమీర ఎందులో అయినా చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. కొత్తిమీర అయితే నాకు ఫేవరెట్ అనమాట. సో నాకు ఖచ్చితంగా